వైభవంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్ ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేసి పోలీస్ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని నివేదించారు। కార్యక్రమంలో కోటబొమ్మాలి మండలం తిలారు గ్రామానికి చెందిన స్వతంత్ర సమరయోధురాలు మంత్రి అప్పల రామయ్య భార్య అప్పల నరసమ్మకు దుశ్శాలువాతో సత్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు। రవాణా, మత్స్య, వ్యవసాయ, పశుసంవర్ధక, విద్య, మహిళా శిశు అభివృద్ధి సంస్థ, విపత్తు స్పందన, అగ్నిమాపక, నీటిపారుదల, ఉద్యాన శాఖ, గిరిజన సహకార సంస్థ, సీతంపేట సేంద్రియ అటవీ వ్యవసాయ ఉత్పత్తులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను తిలకించారు। అనంతరం వివిధ శాఖల సంక్షేమ అభివృద్ధి పథకాలు లబ్ధిదారులకు అందజేశారు। ఈ కార్యక్రమంలో వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన 254 మంది అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు। వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పర్వదినం। ఇదే ఆశయంతో మన అందరూ కూడా జాతీయ నాయకులు ఎవరైతే పోరాటాలు చేశారో ఆ పోరాటాలు వృధా కాకుండా ఈ రిపబ్లిక్ కి, ఈ గణతంత్రాన్ని కాపాడుకోవడానికి చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది। సుసంపన్నమైన మన వారసత్వ సంపదను కాపాడుకుంటూ భావితరాలకు మంచి వారసత్వ సంపదను, పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది। వివిధ శాఖలు పురోగతి గత సంవత్సరంలో చూసుకుంటాం। సాగునీరు, జిల్లాలో గల సాగునీటి వనరులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం వల్ల ప్రతి ఎకరకు సాగునీరు అందించి జిల్లాలు సస్యశ్యామలంగా చేసే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుంది। జిల్లాలో 2,65,823 ఎకరాలు గల అయకట్టు భూములకు నీరు సరఫరా చేయటకు ఒక మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు మరియు 30 మండలాల పరిధిలో ఉన్న అన్ని చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టు అన్ని విధంగా సక్రమంగా నిర్వహించడం జరుగుతుంది। ప్రస్తుతం ఖరీఫ్ 2023 సీజన్ కి అన్ని ఏరియాల్లో మొత్తం ఆయకట్టును కూడా సక్రమంగా నీటిని సరఫరా చేయడం జరిగింది। వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది। 23-24 సంవత్సరాల్లో రెండో విడత వరకు 3,02,000 రైతు కుటుంబాలకు 369 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ పంపిణీ చేయడం జరిగింది। జిల్లాలో 656 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయడం జరుగుతుంది। పంట కొనుగోలు కూడా ఆర్బికేలోనే చేయడం జరుగుతుంది। ఈ క్రాప్ విధానంలో జిల్లాలో 4,67,908 ఎకరాలు మరియు రబీలో నేటి వరకు 57,723 ఎకరాలు పంటలను నమోదు చేయడం జరిగింది। రాయితీపై విత్తనాలు 34,174 క్వింటళ్లు, దాదాపు 4 కోట్ల రూపాయల రాయితీ పైన, అదేవిధంగా రబీలో 5,320 క్వింటళ్లు 2 కోట్ల రూపాయలు రాయితీ పైన రైతులకి అందజేయడం జరిగింది। ఎరువులు కూడా ఆర్బికేల ద్వారా రైతులకి పంపిణీ చేయడం జరిగింది। సహకార శాఖలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఏదైతే రైతు భరోసా కేంద్రాల్లో సహకార పరపతి సంఘ సభ్యులైన రైతులకి పండించి వ్యవసాయం ఉత్పత్తులను నిల్వ చేసుకున్నట్టు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తుంది। 1000 టన్నులు, 500 టన్నులు చొప్పున 96 గోదాములకి 32 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ అన్ని పనులు కూడా పురోగతిలో ఉన్నాయి। పౌర సరఫరా శాఖలో రైతుల సంక్షేమం దృష్ట్యా రైతులు పండించే ప్రతి గిట్టుబాటు ధర, ప్రతి ధాన్యానికి, ప్రతి గింజకు కూడా గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది। 2023-24 ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ఇస్తూ 583 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ద్వారా 371 కొనుగోలు కేంద్రాల ద్వారా 3,70,086 మెట్రిక్ టన్నుల ధాన్యాలను 79,177 రైతుల నుంచి 618 కోట్ల రూపాయలు పాటు వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళ డబ్బులు చెల్లించడం జరిగింది।